శివగంగులు. సో యాక్చువల్లీ నాకు తెలిసి అంటే నాకు పర్సనల్గా సాంగ్స్ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, బాగా రిజల్ట్ వెళ్తే ఎంత డబ్బులు వస్తాయి, ఒకవేళ పోతే కూడా ఆ మేకింగ్కి కనీసం దానిలో 10-15% కూడా రావని కూడా నాకు తెలుసు. బట్ మీరు యాజ్ ఏ ఛానల్ మీరు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఎంతో మంది కలిపి చేయొచ్చు, కొంతమంది పెట్టుకుని ఉండొచ్చు, ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ దాని హ్యాపీనెస్ ఇచ్చింది ఆడియన్స్ కాబట్టి వాళ్ళకి కూడా తెలియాలని అడుగుతున్నా. ఇప్పుడు 13 crores ఒక సాంగ్ వెళ్ళిందంటే దాని రిజల్ట్కి వచ్చిన అమౌంట్ ఎంత ఉంటుంది? అంటే ఇందులో మనకి ఆడియో ప్లాట్ఫామ్ నుంచి కొంత పేమెంట్ వస్తుంది. కొంతమంది మళ్ళీ మన సాంగ్ని వేరే వాళ్ళు కాపీ చేసుకొని వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటే అది కొంత పేమెంట్ వస్తుంది. సో ఇది మల్టిపుల్ సోషల్ మీడియా నుంచి మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పేమెంట్స్ జనరేట్ అవుతుంది. సో ఓన్లీ ఫర్ యూట్యూబ్ నుంచి అయితే నాకు తెలిసి ఒక 35 to 40 lakhs బిల్ మధ్యలో ఉంది ఒక సాంగ్కి. ఆ ఒక్క సాంగ్కి. అంటే నేను పోగొట్టుకుంది కూడా అంతే. పోగొట్టుకుంది అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ సాంగ్ మీరు పెట్టి ఒక 10 లక్షలు తీసింది కూడా కనీసం ₹1,00,000 కూడా రాని రోజులు ఉంటాయి. చాలా రీసెంట్గా ఆఫ్టర్ సెలైల్ తర్వాత ఒక సాంగ్ నేను 5 lakhs పెట్టి పల్లకిలో పుత్తడి బొమ్మ అని ఒక సాంగ్ చేసిన. ఓకే. సో మీకు ఆ సాంగ్ చూస్తే కూడా అర్థమవుతుంది. పల్లకిలో పుత్తడి బొమ్మ చాలా అంటే సెట్ వేసి అంటే ఒక సినిమా తరహాలో ఒక సెట్ వేసి ఒక విలేజ్ని క్రియేట్ చేసి అందులో అంటే ఆ పాట మీద వచ్చిన హోప్స్ తోటి ఆ చేసేసి మనం గట్టిగా బడ్జెట్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి పెట్టిన. సో నాకు తెలిసి ఛార్జ్ మెయింటెనెన్స్ డబ్బులు కూడా రాలేదు. సో 2 million ఏం పోయింది. నాకు తెలిసి 1 lakh వచ్చినాయి అంతే. 1 lakh లోపల అంటే 60-70,000 అట్లా. సో 5 lakhs పెడితే సో మళ్ళీ దాన్ని నేను రీసేల్ చేద్దామన్నా ఎవరు తీసుకోరు, వేరే వాళ్ళకి ఇద్దామన్నా ఎవరు తీసుకోరు. సో నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. సో రెండు ప్యారలల్గా మెయింటైన్ చేసుకుంటున్నాను.